నమస్తే. ఏదైతే నిర్మల్ జిల్లాలోని రాళ్ల బోరేగాం గ్రామంలో దాదాపు వందల మంది బీసీలు దళితులపైన రాళ్ల దాడి చేసి కర్రలతో ఇష్టారీతిగా కొట్టి మహిళలపైన నెత్తుల పగలగొట్టి ఇష్టారీతిగా కొట్టారు. ఇది ఎందుకు అంటే అక్కడ బుద్ధ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇంత పెద్ద గొడవ జరిగింది, ఘర్షణ జరిగింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు ఎట్లాంటి ఇష్యూ జరిగింది, బుద్ధుని విగ్రహం పెట్టడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి అనర్థాలు జరుగుతా ఉన్నాయి, అక్కడ నిజంగా ఎటువంటి ఘర్షణ జరిగిందని చెప్పేసి కూడా పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ దివాకర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, నిజంగా బుద్ధుని విగ్రహం పెట్టడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి అనర్థాలు జరుగుతారు, నిజంగా బీసీలు ఇంతమంది పైన జరుగుతాడు, అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? అంటే ముఖ్యంగా మనకు అక్కడ గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే అది ఒక ప్రభుత్వ భూమిలో ఇంతకుముందు అక్కడ హనుమాన్ విగ్రహము వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. అదే కోవలో ఇక్కడ ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అక్కడ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి బౌద్ధం ఎక్కువగా వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో ఈ బౌద్ధ పౌర్ణిమకి బుద్ధుడిని మేము అక్కడ నెలకొల్పుకుంటాము దాంట్లో అని వాళ్ళు మాట్లాడుకున్నారు. సంవత్సరం నుంచి చర్చలు జరుగుతున్నట్టుగా వాళ్ళు మనకు చెప్పారు. దాని గ్రామంలో ఉన్నటువంటి ఏది సర్పంచ్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించారు. ఆ రకంగా కూడా వాళ్ళు పేపర్ కూడా రాసుకున్నట్టుగా వాళ్ళు చెప్పారు. సో ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత బౌద్ధ పౌర్ణిమకు ముందు నుంచే వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బౌద్ధ పౌర్ణిమ రోజు వాళ్ళు అక్కడ వేడుకలు చేసుకుంటున్నారు ముఖ్యంగా. సో ఆ క్రమంలో విపరీతంగా ఒక 500 మంది జై శ్రీరామ్ అనే నినాదాలతో జెండాలు పట్టుకొని వచ్చి ఆ జెండా కర్రలతోనే విచక్షణ రాహిత్యంగా దాడి చేశారు. ఒక 70 మంది మీద విచక్షణ రాహిత్యంగా. కొంతమంది మహిళలు పడిపోయారు, కొంతమందికి నీరసం వచ్చి అక్కడ పడిపోయారు, కొంతమంది విపరీతంగా గాయాలతో పడిపోయారు. చాలా మంది యొక్క చీరలు కానివ్వండి, చాలా మంది అవి కూడా ధ్వంసం అయిపోయాయి. వాళ్ళ మెడలో ఉన్నటువంటి గొలుసులు కూడా పట్టి లాగేశారు. ఇంత విచక్షణ రాహిత్యంగా వాళ్ళ మీద దాడి చేశారు. సో దీని వెనుక ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ మత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆ ప్రాంతంలో 2 ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. సో వాళ్ళ ఈ సంఘటన వెనుక వాళ్ళ ప్రోద్బలం ఉందనే మనకు అనిపిస్తా ఉంది. అంటే గ్రామ సర్పంచ్ కూడా బీజేపీ అంటున్నారు, అలాగే ఎమ్మెల్యే కూడా బీజేపీ అంటున్నారు. వీళ్ళు ఏం చేయలేకపోతున్నారా? నిజంగా ఆ గొడవ సంబంధించి తగ్గించే ప్రయత్నం చేసిరా, లేకపోతే ఎటువంటి ప్రయత్నాలు చేసిరా? ముఖ్యంగా ఏంటనంటే గొడవ చేసిందే ఈ శక్తులు, ఏదైతే బీజేపీ అనుసంధానంగా ఉన్నటువంటి ఇన్వాయిన్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చేసినటువంటి విషయం. సో ఇండైరెక్ట్ గా వాళ్ళ వెనుక వీళ్ళే ఉన్నారని మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు బుద్ధుడి విగ్రహం పెడితే వాళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏంటో వాళ్ళకి పెద్ద ఎత్తున తెలుసు. బౌద్ధాన్ని ఆ ప్రాంతంలో తీసుకొస్తే జరిగే నష్టం కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే బౌద్ధం యొక్క ఆలోచన అక్కడికి వస్తే వీళ్ళ మత రాజకీయాలు చెల్లవనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు పడిపోయి ఉంటారు, ఆ భయంలో పడిపోయి ఉంటారు. అందుకే ఉటావుటిన విగ్రహాన్ని మీరు చూస్తే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం కూడా ఎంత స్పీడ్గా అంటే వచ్చి దాడిని ఆపేటువంటి ప్రయత్నం కాదు, దాడిని ఒక వైపు అటుకు దాడి కొనసాగుతుంటే పోలీసులు కూడా ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. క్లియర్ గా చూస్తే పోలీసులు ఒకవైపు బుద్ధుడి విగ్రహాన్ని లేపేసే కార్యక్రమంలోనే ఉన్నారు ఎంతసేపటికి కూడా. అంటే వాళ్ళు కూడా సంబంధించి బీజేపీకి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ అధికారంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ కూడా ఎవడు బలం ఉంటే వాడికి పనిచేయడానికే, వాడికి కొమ్ముగాయడానికే పనిచేస్తున్నాం స్పష్టంగా అర్థమవుతుంది జరిగే సంఘటనలను బట్టి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇటు దళితులను కాపాడాలి, వాళ్ళ మీద దాడి జరగకుండా చూడాలి అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపటికి ఆ బుద్ధుడి విగ్రహము ఎక్కడ సందు దొరుకుద్దా, ఎక్కడ లేపేద్దాం అనేటువంటి ప్లాన్ లోనే వాళ్ళు ఆ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది. లేకపోతే ఇంత క్యాజువాలిటీస్ ఎందుకు వస్తాయి మనకు? అక్కడ ఇంతమందికి ఎందుకు గాయాలు జరుగుతాయి, ఇంతమంది తలలు ఎందుకు రక్తసిక్తం అవుతాయి, ఇంత నష్టం ఎందుకు జరుగుద్ది? ఈరోజు చాలా మంది హాస్పిటల్లో ఉన్నారని మనకు సమాచారం ఉంది. నిన్న ప్రొద్దున పోయి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని మహిళలు వెళ్తే, గాయపడ్డ మహిళలు వెళ్తే పోలీసులు పట్టించుకోని పరిస్థితి. వాళ్ళకు ఫోన్ చేసి చెప్పారు. మేము కూడా ఇమ్మీడియట్ గా రేపో ఎల్లుండో ముదోల్కి వెళ్తున్నాం, ఆ గ్రామాన్ని సందర్శిస్తాం, అక్కడ కూడా ఏం జరిగింది అనేటువంటి పూర్తి నిజ నిర్ధారణ రిపోర్ట్ తయారు చేస్తాం, చేసి దాని మీద లీగల్ గా ఎట్లా ముందుకెళ్తాం, పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే పోలీసుల మీద ఏ విధంగా చట్ట ప్రకారం ముందుకెళ్లాలనేది కూడా మేము ఆలోచిస్తాం. ఇప్పుడు దాదాపు బీసీలు 500 మంది కొందరైనటువంటి దళితులపైన, ఎస్సీ వర్గాలపైనే కావాలని పెద్ద ఎత్తున దాడి చేసినట్టు పోలీసులకు కూడా తెలుసు. కానీ ఎందుకు పోలీసులు సైలెంట్గా ఉండాల్సి వచ్చింది? ఒక్కళ్ళపైన కూడా ఇప్పటికీ కంప్లైంట్ వేయలే వాళ్ళపైన. నిజంగా ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్? ఇది నిజంగా పోలీసులు వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళు సహజంగా ఇలాంటివి జరిగితే చట్టం పాటించాలి, కేసు చేయాలి. చేయట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళని ఎవరో అడ్డుకుంటున్నారు. అక్కడ ఉన్నవారు ఎవరో అడ్డుకుంటున్నారు, అక్కడ కలెక్టర్ను, ఎస్పీని ఎవరో గైడ్ చేస్తున్నారు, ఎవరో మోటివేట్ చేస్తున్నారు. నేను అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కలెక్టర్ని కూడా చెప్తున్నాను,
ఈ రాజకీయ నాయకుల గైడ్ లైన్స్ మోటోలో పోతే మటుకు మీకే నష్టం జరుగుతుంది. మేము న్యాయపరంగా ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తీసుకెళ్తాం. వాళ్ళ ఆటలో మీరు పావులు కావద్దని నేను అధికారులను కోరుతున్నాను. అంటే కోర్టు దృష్ట్యా మీరు ఒక లాయర్ కాబట్టి అడుగుతాను, నిజంగా ఇట్లాంటి దాడికి పాల్పడిన వాళ్ళ ఇట్లాంటి కేసులు ఉండొచ్చు నిజంగా దీనికి సంబంధించి? ఖచ్చితంగా వీళ్ళపైన అటు బిఎన్ఎస్లో కానీ ఇటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలో కానీ వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దాడికి దిగినందుకు, ముక్కుమ్మడి దాడి దళితులపైన చేసినందుకు వీళ్ళు దానిలో శిక్షలు కూడా తీవ్రతరంగానే ఉంటాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.